వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారండి? పూర్వం అంట కాశీనగరానికి దగ్గరలో కుమారభూతి అని ఒక ఆయన ఉండేవాడట. ఈయనకి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. దేవభూతి అని పెట్టారు. ఈ దేవభూతి భలే అద్భుతమైన చదవరేట. 4 శాస్త్రాలు, 4 వేదాలు, 6 శాస్త్రాలు చదువుకున్నాడు ఆయన. ఉపనిషత్తులు అవి లేదు ఇవి లేదని చదివేసుకున్నాడు. అయితే అద్భుతమైన చదువరి అయ్యి శాస్త్రపారంగతుడు అయినప్పటికీ ఏవో ఆయన పాపాల కారణంగా ఆయన బ్రహ్మరాక్షసుడైపోయాడట మరణానంతరం. అయ్యో. అయితే బ్రహ్మరాక్షసుడు అయ్యాక ఆయనకి జ్ఞానోదయం అయింది, చదువు వచ్చింది. అయితే ఈ కాశీనగరానికి వెలుపల ఉన్న అడవిలో ఒక పెద్ద రావి చెట్టు మీద నివాసం ఉండేవాడు. ఏం చేసేవాడు? అక్కడ కూర్చొని రోజు వేద పఠనం చేసేవాడు. ఆ చెట్టు మీద కూర్చుని ఎవరికైనా విద్య నేర్పి ఈ బ్రహ్మరాక్షసత్వాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడు. బ్రహ్మరాక్షసుడి దగ్గర చదువుకోవడానికి ఎవడొస్తాడు? ఎవరు రారు. కానీ అక్కడ చదివేవాడు. ఆ వైపు జనాలు తెలుసుకుని ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా ఒకడు వస్తే వాడికి విద్య నేర్పించి ఈ బ్రహ్మరాక్షసత్వాన్ని పోగొట్టుకోవాలని చాలా అనుకునేవాడు. కుదిరేది కాదు. కానీ ఆయన రోజు వేద పఠనం చేసేవాడు. అవన్నీ ప్లస్సే కదా. వేద పఠనం చేయడం కూడా కొంత పాపాన్ని పోగొడుతుంది. దాంతో ఈయన క్రూరుడుగా కాకుండా సాత్వికుడుగా ఉండేవాడు. ఆ చెట్టు మీదే ఉండేవాడు. అయితే ఈ కాశీనగరానికి ఎక్కడి నుంచో సుదూర తీరాల నుంచి గోనర్దీయుడు అని ఒక కుర్రాడు వచ్చాడు. వాడు భలే చదువరి, బాగా చదువుకున్నాడు. అయితే ఈ కాశీలో ఒక పెద్ద పెద్ద గురువులను ఆశ్రయించి ఇంకా తనకి తెలియనివి ఏవేవో చదువుకోవాలని వచ్చాడు. వచ్చేసరికి ఈ కాశీలో వాళ్ళు అన్నారు, బాబు మేము నీకు చెప్పేది ఏం లేదు, నీకు అంతా వచ్చు, అన్నీ నీకు వచ్చు, నీకు చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంటే మరి ఎట్లాగండి నా జ్ఞానతృష్ట తీరేది, ఎట్లా నాకు ఈ చదువు వస్తుంది అంటే ఈ కాశీలో 2-3 పెద్దవాళ్ళు చెప్పారు. ఊరు వెలుపల అడవిలో ఒక రావి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షస స్వరూపంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా విద్యలు చదువుకుని ఉన్నాడు. అక్కడికి వెళ్తే నీకు విద్య లభిస్తుంది. ఆయన తప్ప ఇంక చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ ప్రమాదం, నువ్వు ఆలోచించుకోమంటే ఇతని గోనర్దీయుడు ఎలాగైనా సరే నేను వెళ్ళి నేర్చుకోవాల్సిందేనని అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పొద్దున్నే ఒకనాడు తెల్లవారేసరికి చేరాడు. ఆయన పెద్ద గొంతుతో వేద పఠనం చేస్తున్నాడు. కుర్రాడు కూడా ఆ చెట్టుకి యువతలు కూర్చుని తను కూడా చదవటం మొదలుపెట్టేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. దేవభూతి ఏమిటా శబ్దం వస్తుందా? కిందకెళ్ళి చూస్తే కుర్రాడు కనిపించాడు. ఎవడెవరా నువ్వు, నాతో పాటు చదువుతున్నావని హుంకరించాడు. హుంకరిస్తే అబ్బాయి అన్నాడు, గోనర్దీయుడు ప్రవర్ చెప్పుకుని గురువుగారికి ఎవరైనా పెద్ద గురువులు కనపడితే చెప్పాలి, నేను ఏ శాఖ వాడిని ఇదేని చెవులు పట్టుకుని చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణి శుభంభవతు అని తన ప్రవరలో తన గోత్రంలో ఉన్న ఋషుల పేర్లు చెప్పుకుని తను ఏ శాఖకి సంబంధించిన వాడో ఏ సూత్రమో తనది చెప్పాలి. మామూలుగా ఇప్పుడు కూడా మన జీఎం గారు కానీ ఇట్లా ఎవరైనా గురువుగారులు కానీ ఇప్పుడు పీఠాధిపతికి లేదా భారతీ తీర్థస్వామి వారు మహాస్వాములు ఉన్నారు కదా, వారు ఎవరినైనా దర్శిస్తే ఈ వేదాభ్యాసము అవి చేసుకున్న వాళ్ళు 2 చెవులు, నువ్వు గమనించి ఉంటావు, చెవులు 2 పెట్టుకుని ఇలా చెవులు పట్టుకుని ప్రవర్ చెప్పుకుంటారు. అవును, తమని తాము పరిచయం చేసుకోవటం. దేవాలయాల్లో కూడా ప్రవర్ చెప్తారు. యజ్ఞోపవీతం వేసినప్పుడు ప్రవర్ చెప్పడం చెప్తారు. ఆ తర్వాత ఆ పద్ధతి ఉంటుంది. ఈయన తన ప్రవర్ చెప్పుకున్నాడు. 2 చెవులు పట్టుకున్నాడు. చెప్పేసరికి ఆయన చాలా సంతోషించాడు. ఏమన్నా నాయన ఇంత దూరం ఎందుకు వచ్చావు ఏమిటి అని అడిగితే నేను రకరకాలు చదువుకున్నానండి, ఇంకా చదవాలని ఉంది, కాశీలో అందరూ పెద్దవాళ్ళు మీ పేర్లు చెప్పారు అందుకని వచ్చానంటే ఆయన ఆ విషయము ఈ విషయము చెప్పాడు. ఈయన ఏ విషయం చెప్పినా పడుకోవచ్చు. సాయంకాలం దాకా చర్చ సాగాక తెలిసింది ఆయనకి ఈ పిల్లవాడికి ఆ గోనర్దీయుడికి రాని విద్య లేదు. దేవహూతికి ఎంత వచ్చో అంతా గోనర్దీయుడికి వచ్చు. కానీ ఆయన సంతోషం పట్టలేకపోయాడు. ఎవడైనా ఒకడు నా దగ్గరకు వచ్చి నేను చదువుకుంటా, నువ్వు ఏదైనా చెప్పు అని అడగటం కంటే ఇంకేం కావాలి? అది అబ్బాయి నీకు నేను విద్యాదానం చేయగలిగింది ఏం లేదు, అంతా నీకొచ్చు, కన్యాదానం చేస్తా, నీ కన్యాదానం చేయించి ఈ బ్రహ్మరాక్షసత్వం నుంచి నేను విముక్తి పొందుతాను అని చెప్పి ఇక్కడికి దగ్గరలో ఈ నగరాలన్నీ దాటాక జయపురం అని ఒక నగరం. ఆ రాజుకి ఒక కుమార్తె ఉంది, సౌందర్యవతి, వివాహ యోగ్యమైన వయసులో ఉంది. నేను పోయి ఆ అమ్మాయిని పట్టుకుంటా, నువ్వు నేనంటే క్షణాల్లో వెళ్ళిపోతా,
నువ్వు 4 రోజులు ప్రయాణం చేసి రావాలి. ఓకే. ప్రయాణం చేసిరా, నా దగ్గరకు వచ్చి నీ ప్రవర చెప్పుకో, నేను ఆ అమ్మాయిని వదిలిపెట్టేస్తా. ఆ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. నేను పట్టిన పిల్ల నా పిల్ల. ఆ అమ్మాయి నీకు వివాహానికి కనుక ఇస్తే ఆ కన్యాదానం నేను చేసినట్టు, నాకు విముక్తి లభిస్తుంది. నువ్వేమో చక్కటి చోట సెటిల్ అవుతావు, నీకు నేను చేయగలిగేది అదేరా నాయన అని చెప్పాడు. బాగుందిగా. సరే సరేనన్నాడు. దేవహూతి గారు వెళ్ళిపోయాడు. ఆ జయపురం మహారాజుకి మదయంతి అనే పేరున్న మహాద్భుత సౌందర్యవతి అయిన పిల్ల. మదయంతి బాగుంది కదా, దమయంతి లాగా ఉంది. అయితే ఈ మదయంతికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. రకరకాల యువరాజులు రాజకుమారుల చిత్రపటాలు వచ్చినాయి. చిత్రపటాలు చూడడానికి యువరాణిని పిలిపించారు. ఆ పిలిచిన క్షణంలో ఈ పిల్ల మీద బ్రహ్మరాక్షసుడు ఆవేశించాడు. ఈ అమ్మాయి ఆ చిత్రపటాలన్నీ విసిరేసింది, చింపేసింది. దగ్గరకు వచ్చిన వాళ్ళని తలా ఒక గుద్దుకి చంపేసింది. అక్కడి నుంచి చెలికత్తల్ని ఎత్తి విసిరి కొట్టేసింది. అయ్యో, మొత్తం భవనం అంతా భీభత్సం చేసి పారేసేసి లబోదిబోమన్నారు రాజు మంత్రి అందరూ. ఏం చేయాలో తెలీదు. వాళ్ళని వీళ్ళని పిలిచారు. కార్తాంతికులను పిలిస్తే సమయం బాగుండలేదు, కానీ మంచి సమయమేగానే కనపడుతోంది. రెండున్నాయి లక్షణాలు. ఇక నానా గందరగోళంగానూ ఉంది. ఆ ఊరంతా చెప్పుకుంటున్నారు. పెళ్లి చేద్దామంటే పిల్లకి దయ్యం పట్టింది. ఓహో, పిల్లకి పట్టింది ఏమిటో తెలియదు. అయితే 2-3 వచ్చినప్పుడు బ్రహ్మరాక్షస మంత్రాలకి పిల్ల ప్రవర్తనలో తేడా వచ్చింది. అంటే ఎవరో బ్రహ్మరాక్షసుడు పట్టాడు. దీన్ని పోగొట్టడం ఎలా? బయటంతా ఇదేశారు, చాటింపు వేయించారు. మదయంతికి పట్టినటువంటి ఈ గ్రహపీడ నుంచి తొలగించే వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని, పురుషులైతే యోగ్యమైన వయసు ఉంటే అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాం, లేదా రాజ్యంలో కొంత భాగం ఇస్తాం అని చాటింపేశారు. బ్రాహ్మలు వాళ్ళు వీళ్ళు కొంతమంది ఇలాంటివి చేయగలిగే వాళ్ళు వచ్చారు. అవల దిగే ఉద్దేశంలో లేడు. సరే ఏమైంది, ఈ 4-5-6 రోజులు గడిచేసరికి మనవాడి గోనర్దీయుడు వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు, నన్ను మహారాజు దగ్గరికి తీసుకెళ్ళండి, అమ్మాయికి ఏదో గ్రహబాధ ఉందని వార్తలు వస్తే నేను విని వచ్చాను, నేను చేయగలను అంటే ఈ లోపలికి తీసుకుపోయారు. అది అక్కడ ఉన్న వాళ్ళంతా అన్నారు, వీడు చూస్తే ముక్కుపచ్చలారని కుర్రాడు, 25 ఏళ్ళు కూడా లేవు, చదువుకున్న వాడల్లే ఉన్నాడు. ఆ అమ్మాయి ఎదురుగుండా వెళ్ళిన వాళ్ళని ఎత్తి విసిరి కొట్టి నేలగేసి కొట్టేస్తుంది, చచ్చిపోతావురా నాయన అంటే, కాదండి నాకు లొంగేదేదో నాకు తెలుసు, వివాహం ఉద్దేశం కాదు, ఆయన ఈ పట్టిన వాడిని వదిలించడమే నా ఉద్దేశం. లోపలికి వెళ్ళి దండం పెట్టేసరికల్లా అమ్మని గడు హుంకరిచ్చి గుడ్లు రూతుంది రాజకుమార్తె. అప్పుడు ఈయన సంస్కృతంలో వాక్యంలో శ్లోకంలో ఒక ఇది చెప్పాడు, అయ్యా కన్యాదానం చేస్తానన్నావు మహానుభావ దేవభూతి, నీ శిష్యుడైన గోనర్దీయుణ్ణి నేను, నీతోటి దానం పుచ్చుకోవటానికి వచ్చాను అని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే అర్థమైపోయింది ఆయనకి. అమ్మాయిని వదిలిపెట్టేశాడు. వదిలేసేస్తే రాజకుమార్తె కింద పడిపోయింది. ఈయన పోయి దేవహూతి అక్కడున్న ఒక పటంలో చేరిపోయాడట. వివాహం అయ్యేదాకా ఆయనకి విముక్తి లేదు. ఈ కింద పడిపోయింది పెళ్లి రాజకుమార్తె లేచి కూర్చుంది, అమాయకంగా చూస్తుంది అటు ఇటు. ఏం జరిగింది? అటు ఇటు బయట కింద ఉన్న వాళ్ళంతా అమ్మో పిల్ల మామూలు అయిపోయింది కేకలు పెట్టారు. కొంతమంది దాసీలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమిటి లేవనెత్తి, అంత పెద్ద ఆవేశం వచ్చిన మనుషులు ఎలా అవుతారు, దిగనాసిలిపోయి వీక్గా అయిపోతారు. బోళ్ళని సకలోపచారాలు శైత్యోపచారాలు చేసి అమ్మాయికి తినడానికి తాగడానికి ఇచ్చి సరే కాస్త శాంతం చేసి ఎట్లా కొట్లా సరిచేశారు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ వాడు నాయన ఎవరు నువ్వు ఏమిటంటే, నేను ఫలానా వాడిని ఫలానా శాఖ గోనర్దీయుడు, క్షత్రియ కన్యని బ్రాహ్మలు వివాహం చేసుకోవటం ఉన్నది ఆ రోజుల్లో. మరి లెక్క ప్రకారం వీళ్ళు ఏం చెప్పింది ఏమిటి, యోగ్యమైన వయసు ఉంటే వివాహం చేస్తా ఉన్నారు కదా, పిల్లకి 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి, ఇతనికి 25 ఏళ్ళు లోపు. యువకుడు బాగున్నాడు, పైగా చదువుకున్నాడు, ఇంత పని చేశాడు. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ వల్ల కాలేదు, దాంతో వివాహాన్ని నిశ్చయం చేశారు. వీళ్ళకి కళ్యాణం అయిపోయిన తర్వాత వివాహం ఎప్పుడైతే కన్యాదానం జరిగిందో ఆ పటం డామ్ అని పగిలిపోయిందట. ఆయన ఆ పటంలో నుంచి ఆయన వెళ్ళిపోయాడు బయట. తర్వాత ఎప్పుడు కూడా కాశీనగరం చుట్టుపక్కల ఉన్న రావి చెట్ల మీద నుంచి వేద పఠనం వినపళ్ళ. ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఆయనకి విముక్తి లభించింది. ఎప్పుడు కూడా ఎంత చదువుకున్నా పాపకార్యాలు చేస్తే మన చదువు మనని రక్షిస్తుందని అనుకోకూడదు. చదివే కర్మే, పాపకర్మలుగానే ఉంటాయి.
చెయ్యకూడదు. ఉమ్, పూజలు చేసేవాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు కూడా మేము పూజ అవును. చేస్తున్నాం కాబట్టి అంటే పూజ చేస్తే నీకు ప్లస్ అవుతుంది, కానీ కర్మలు మైనస్ అవుతాయని నమ్మకూడదు. ఎస్. చెడు కర్మ చేయనే కూడదు. దాన్ని పోగొట్టుకోవటం కష్టం, దాన్ని అనుభవించే పోగొట్టుకోగలుగుతాం. పుణ్యం ఊరికే ఖర్చు అయిపోతుంది. ఎవరికైనా బదలాయించవచ్చు మన పుణ్యాన్ని, పాపాన్ని బదలాయింపు కుదరదు, ఎవరు పుచ్చుకోరు దాన్ని, నువ్వు ఇవ్వలేవు కూడా. అందుకని జాగ్రత్త పడాలని ఇలాంటి కథలు చెప్తారు. బా అద్భుతంగా ఉందండి. నమస్తే. నమస్తే జయ.